ಕುರ್ಚಿನೆಲ್ಲ ಪೂಜೆ ಹಾಕೊಳ್ಳೋಣ ಮೇಲೆ ಕಾಣೋದಿಲ್ಲ ಒಬ್ಬರು. ಚೇರ್ಸ್ ಬೇರೆ ಹಾಕಿದ್ದೀನಿ ಸರ್ ರೈಟ್ ಸೈಡ್ ಏನಾದರೂ ಆಗ್ತದೆ, ಎಲ್ಲ ತಲೆ ತೆಗೆಸಿ ನಿಂತು ಮಾಡ್ತಿರ್ತಾರೆ, ಹಿಂಗೇನೋ ಹೇಳ್ತಿರ್ತಾರೆ. ಇದನ್ನು ನಿಂತ್ಕೊಂಡು ಮಾತಾಡಬೇಕು. ಇನ್ನೊಂದು ಹಾಕಲ್ಲ ಸರ್ ನಿಂತ್ಕೊಂಡು ಮಾತಾಡೋಣ. ಈ ಚೇರ್ ಇನ್ನೊಂದು ಮೂರು ಹಾಗಾದ್ರೂ ಮಾಡೋಣ. ಯಾರು ಇಲ್ಲ ನಿಂತ್ಕೊಂಡು ಪಕ್ಕಕ್ಕೆ ಯಾವುದು ಇದಾ ಇತ್ತ ಕಡೆ ತೊಗೊಳ್ಳಿಪ್ಪ, ಸಾಕಿರಲಿ ಬಿಡಿ, ಇತ್ತ ಕಡೆ ತೊಗೊಳ್ಳಿ. ಆ ಕಡೆ ಅದು ತಿರುಗಲ್ಲ ಸರ್ ತಿರುಗಲ್ಲ ತಿರುಗಲ್ಲ, ಇರಲಿ. ನಾನು ಮಹಾಗಣಪತೆ ನಮೋಸ್ತುತೆ. ಮಹಾಗಣಪತೆ ನಮೋಸ್ತುತೆ. ಮಹಾಗಣಪತೆ ನಮೋಸ್ತುತೆ. ಮಹಾಗಣಪತೆ ನಮೋಸ್ತುತೆ. ಮಾತಂಗಮುಖ ನಮೋಸ್ತುತೆ. ಮಾತಂಗಮುಖ ನಮೋಸ್ತುತೆ. ಮಹಾಗಣಪತೆ ನಮೋಸ್ತುತೆ. ಮಹಾಗಣಪತೆ ನಮೋಸ್ತುತೆ. ಓಂ ಸಹನಾವವತು. ಓಂ ಸಹನಾವವತು. ಸಹನೌ ಭುನಕ್ತು. ಸಹನೌ ಭುನಕ್ತು. ಸಹ ವೀರ್ಯಂ ಕರವಾವಹೈ. ಸಹ ವೀರ್ಯಂ ಕರವಾವಹೈ. ತೇಜಸ್ವಿನಾವಧೀತಮಸ್ತು. ತೇಜಸ್ವಿನಾವಧೀತಮಸ್ತು. ಮಾ ವಿದ್ವಿಷಾವಹೈ. ಮಾ ವಿದ್ವಿಷಾವಹೈ. ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ. ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ. మనిషి జన్మమే శ్రేష్టమైన జన్మ అంటారు. మానవ జన్మ దొడ్డదో ఇది హార్ట్ మాట్లాడబడి చెప్పగలిరా పిచ్చోళ్ళ, మనిషి జన్మను పాటు చేసుకోకండి, చాలా గొప్ప జన్మ అంటారు. కానీ దాన్ని అనేక విధాలుగా యోచి ఏం గొప్ప అని ఒక్కటి బాగా అర్థం చేసుకోండి. ఏ ప్రాణి అయినా నవీని చూసినారా? నేను ప్రశ్న వేస్తే సమాధానం చెప్పండి. ఎందుకంటే ఆయన చెప్పుకొని పోయి ఆయన ప్రారంభం చెప్పుకొని పోతాడు, మనం హాయిగా ఉండిపోదాం అని. అంత కాదు. ఏ ప్రాణి అయినా నవీని చూసినారా మీరు? పిల్లి, ఎలక, కుక్క. మరి నవ్వేటువంటి అవకాశం ఎవరికి ఉంది? మనిషికి మాత్రం ఉంది. వీడు నవ్వకుండా ఉదయం లేనప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు అయ్యో ఎందుకు చెప్తాడు నా అవస్థ? ముందేమో బాగుందని అంటాడు, మళ్ళీ మాట్లాడితే నా అవస్థ ఎవరికి వద్దు అంటే అప్పుడేమైంది? ఏ ఒక్క ఉన్నతమైన జీవితం నవ్వుతూ జీవనం చేసేటువంటి అవకాశం ఉందో దాన్ని పాటు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడైతే ఆనందం ఉందో, ఎక్కడైతే నవ్వేదానికి సాధ్యమో
దేని స్థితిలో ఉంటే మనం నెమ్మదిగా జీవించేలో దాన్ని డిస్కనెక్ట్ చేసుకొని దాని సంబంధం తీసేసుకొని ఎక్కడైతే దుఃఖమే ఉందో దాని సంబంధం పెట్టుకున్నాం. ధన ధాన్య బంధు భాగ్యములు దీంట్లో ఆనందం ఉంది అనుకున్నాం. కానీ ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలి. మహాత్ములు అంటారు ధన ధాన్య బంధు భాగ్యములు కొనలేని దుఃఖ జాలములు. మరి ఏమనుకున్నామో దాన్ని తద్విరుద్ధం. ఇంకా అది ఫస్ట్ అర్థమైతే బాహ్య ప్రపంచాన్ని పరిగెత్తేటువంటి మనస్సు కొంచెం నిలబడుతుంది. నిలబడితే ఆ మనస్సుని నిజంగా ఆనందం ఎక్కడుందో అక్కడికి తీసుకొని పోవచ్చు. ఏమైందంటే పొరపాటు ఎవరో ఒక అతను ఇల్లు కట్టించాలని అనుకున్నాడు. కానీ సామాన్యంగా ఇదే భారతదేశంలో ఎక్కువ ఇవన్నీ ఎందుకని తెలియదు. ఇంత గొప్ప శాస్త్రం ఉంది, అయినా జనాలు అదేం పిచ్చోడు. తనకి ఎట్లా కావాలో అనుకూలంగా అట్లా ఇల్లు కట్టించుకోడు. మరి చూసేవాడికి బాగుండాలి, చూసేవాడికి బాగుండాలి. ఈ ఊళ్ళో మాదే గొప్ప ఇల్లు అన్నట్టు ఉండాలి, అట్లా ప్లాన్ చేసి అని ఎవరో ఇంజనీర్ అడిగినాడు. ఆ ఇంజనీర్ అన్నాడు, అయ్యా అన్ని రకాలుగా ఇల్లు కట్టేస్తున్నారు, నీదే స్పెషల్ ఇల్లు అనేటట్టు కట్టలేము, ఇంకా అన్ని డిజైన్స్ అయిపోయింది. కానీ ఒక్క పని చేయొచ్చు మనం. ఏమంటే బాత్రూము పెద్దగా అంత ఇంట్రెస్టింగ్ ఎవరు కట్టరు. మీ ఇంట్లో బాత్రూమ్ ఎంత కట్టిస్తానంటే నేను గంగా కావేరి ఎక్కడ స్నానం చేసినా అంత ఆనందం ఉండదు. స్నానం చేస్తే వాళ్ళ ఇంట్లోనే స్నానం చేయాలి అనే విధంగా కట్టిస్తాను. అప్పుడు మీ ఇంటికి బాగా పేరు వస్తుంది అంటే ఇట్లా ఎత్తి కట్టు అన్నాడు. సరే అంతా ప్లాన్ చేసి బాగా కట్టినాడు. ఒక గృహప్రవేశానికి ఓపెనింగ్ ఒక మినిస్టర్ కూడా వచ్చినాడు. సరే స్వామీజీని ఎవరో రెడీగా ఉన్నాడు ఓపెన్ చేసేదానికి. వచ్చినారు, పూజ అంతా అయింది. ఆ ట్యాప్ తిప్పి బాత్రూంలో ఇంకా అంతమందిలో స్నానం చేస్తానికి కాదు ఇనాగ్రేషన్ అంటే, ఊరికే ట్యాప్ తిప్పేసేయండి చాలన్నారు. ట్యాప్ తిప్పితే నీళ్ళు రాలే, బాత్రూంలో నీరిಲ್ಲ, నీరే బర్తిಲ್ಲ. అర్థమైతే బాత్రూంలో నీళ్ళు రావడం లేదు. అయ్యయ్యో ఏమైందంటే ఆ మెయిన్ ట్యాంక్ ఏదుందో వాటర్ ట్యాంకు దానికి కనెక్షన్ ఇలా. ఇప్పుడు ఎంత బాగా కట్టిన బాత్రూము నీళ్ళే రాకుండా పోతే ఏమైనా ప్రయోజనం ఉందా? సరే పోని ఇప్పుడు ఏం చేసి ఇప్పుడు కనెక్ట్ చేసేదానికి కాదు, ఎట్లో ముగింపు చేసేస్తాం ఫంక్షను, తర్వాత చేసుకుందామని ఫంక్షన్ అయిపోయింది. తర్వాత భార్య చెప్తుంది ఆయనకు, ఏమంటే మెయిన్ ట్యాంక్ కనెక్షన్ చేయండి, ఎవరన్నా పెంచుకొని వచ్చి రిపేర్ చేయించండి చెప్తూనే ఉంది. నాకు ఇల్లు కట్టి తల చెడిపోయింది, ఇంకా నేను దాని జోలికి పోను, మీరు ఎక్కడైనా తెచ్చుకోండి నీళ్ళు అంటాడు. ఇంకా హాయిగా ఉండేది సాధ్యమా? ఇదే విధంగా మనము ఏదైతే ఆనందం అనేది ఉందో దాని కనెక్షన్ తప్పించుకున్నామో, మళ్ళా దాని కనెక్షన్ తెచ్చుకోవాలన్నా నాకు పట్టాలి, అక్కడ పోయి నేను వినలేను, ఇట్లా బాధపడుతున్నాం. అందుకోసమే ఇటువైపు తిరగాలంటే ప్రాపంచిక విషయాల నుంచి ఇక్కడికి తిరగాలంటే భక్తి ఉండాలి అంటారు. భక్తి నేను చాలాసార్లు చెప్పాను, కానీ అదే చేస్తుంటారు. భక్తి అంటే ఏదో ఒక క్రియ కాదు, లేదా ఫస్ట్ భక్తి అనేటువంటి శబ్దం, భక్తి అనేది మార్కెట్లో దొరికే వస్తువు కాదు. స్వామీజీ ఏదో భక్తి అంటారు. మీరు వచ్చినప్పుడంతా ఆంధ్ర కర్ణాటక తిరుగుతుంటారు, పార్సల్ చేయండి, కొరియర్ చేయండి, డబ్బు ఇస్తామంటే భక్తి అనేది మార్కెట్లో దొరికే వస్తువు కాదు. భక్తి అనేది వట్టి మాటలు కాదు. ఒక పురోహితుడు ఒక మందిరంలో పూజ చేస్తున్నాడు. ఒక వ్యాపారి రాత్రి అంగడి క్లోజ్ చేసుకుని ఇంటికి పోవాలంటే ఇంటికి పోయేదానికి ముందు మందిరానికి పోయేవాడట.
అక్కడ పోయి నమస్కారం చేస్తూ పరమాత్మ నాకు చాలా అయిపోయింది ఈ సంసారం, నాకు ఇది అవసరం లేదు, నీలో ఒకటి చేసుకో, నీలో ఐక్యం చేసుకున్నాను అని చాలా చెప్తుండేవాడు. పురోహితుడు ఎంత భక్తితో చెప్పుకుంటున్నాడు, నేను బిజినెస్ పోవాలంటే ఎట్లవుతుంది, కానీ లేట్ అయిపోతుంది రోజు, ఏమన్నా చేసి ఇంత తప్పించుకోవాలి అని ఏం చేసినాడు, ఆయన వచ్చి దానికి ముందు ఆ విగ్రహం వెనుక కూర్చున్నాడు పురోహితుడు. ఆయన వచ్చి నాకు చాలా అయిపోయింది ఈ సంసారం, నీలో నన్ను ఐక్యం చేసుకో, నాకు ఇంకేమవుతు అని ఎప్పుడైతే చెప్పేది మొదలుపెట్టినాడో కొంచెం ఆ వాయిస్ మార్చి భక్తుడా రా రా నాలో చేరుకో చేరుకో అని పిలిచినాడు. ఎప్పుడైతే ఆ ధ్వని వినపడిందో ఇంటికి పరిగెత్తినాడు. ఇంకెక్కడక్కడ ఐక్యమైపోతామో ఏమని ఊరికి మాటలు కాదు, క్రియ చూస్తే భక్తిలా కనబడుతుంది, కానీ నిజంగా భక్తి ఉందా, లోపల ఏముందంటే ఏదో విధంగా నేను చెప్పాను కదా, భార్య 3 పూట్లు ఆయనకు ఆహారం పెట్టేదానికి ముందు భర్త పాదాలు కడిగేదట. భర్త పాదాలు కడిగి తర్వాత తీర్థం తీసుకొని మళ్ళీ ఆహారం పెట్టేది. భర్తకు చాలా సంతోషమైంది, రోజు కొట్లాడేది, ఇప్పుడేం పూజ చేసి మొదలుపెట్టింది, ఏ స్వామినో మంచి మార్గం చూపెట్టినాడు. కానీ 3 రోజులు 4 రోజులు చేసింది, ఆ వేళ్ళ మధ్యలో అంతా చర్మము మంట తట్టుకోలేడు. చాలు నీ పూజ చేసింది వదిలేసే, మీకు తెలియదు ఊరుకున్నట్టు అంటుంది. ఇంకా ఎన్ని రోజులు చేస్తుందో ఏమో, ఖాళీ అయిపోతుంది అని మనకి కనుక్కున్నాడు. కనుక్కుంటే ఎవరో స్వామీజీ చెప్పినాడంట, 41 రోజులు ఇట్లా పూజ చేస్తే వచ్చే జన్మంలో మంచి భర్త దొరుకుతాడని. ఇది భక్తినా? ఏది భక్తి కాదు. భక్తి అంటే నారద మహర్షులు అంటారు, అస్మిన్ పురుషే పరమ ప్రేమ స్వరూప. దీనికి మహాత్ములు ఏదేదో వ్యాఖ్యానం చేస్తారు. కరెక్ట్ వ్యాఖ్యానం అంటే మన సత్యానంద సరస్వతి చేసే వ్యాఖ్యానమే కరెక్ట్ వ్యాఖ్యానం. అంటే అస్మిన్ పురుషే, ఈ పురుషుని యందు. ఈ పురుషుడు అంటే చాలా దగ్గరలో ఉన్నవాళ్ళే చెప్తున్నారు నారద మహర్షి. భక్తి అంటే అస్మిన్ పురుషుడు, ఈ పురుషుని ఏంటంటే చాలా దగ్గరలో ఉన్నవాళ్ళే చెప్తున్నారు. ఆ దగ్గర అనేది 3 విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాలత చాలా దగ్గర, దేశత దగ్గర, లేదా ఈ సంబంధంలో మానసికంగా మనం ఏం చేస్తామో. ఇప్పుడు మీకు అర్థమయ్యేదానికి ఈ దృష్టాంతాలు. కొడుకు కోడలు అంటే కొంచెం దూరం, జట్లనే ఉన్నారు దూరం, కానీ కూతురు అల్లుడు అంటే దగ్గర, అవునా కదా? కానీ ఇట్లా దేశత కాలత లేదా సంబంధంతో దగ్గర అని కాదు. ఈ దేశ కాల సంబంధం లేకుండా ఏదో ఒక పురుషుడు ఉన్నాడు, ఆయనలో ఉన్నటువంటి ప్రేమ ఏదుందో అది పరమ ప్రేమ స్వరూప. విడిచిపెట్టి పోకుండా సతతంగా ఏ ప్రేమ ఉందో దాన్ని భక్తి అంటారు. ఆ స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి అన్నప్పుడు, ఇప్పుడు దగ్గరలో ఉన్నవాడంటే ఎంత దగ్గర అని కూడా చెప్పలే కనుక ఇప్పుడు మనం అన్వేషణ చేసుకోవాలి అన్నా. అర్థమయ్యేదానికి ఇట్లా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఆ ఢిల్లీ, ఈ హైదరాబాద్. ఢిల్లీ అనేదేమి దూరమైంది, హైదరాబాదు చాలా దగ్గర. ఆ హైదరాబాదు ఈ అనంతపూర్. హైదరాబాద్ ఇప్పుడేమైంది దూరమైంది, అనంతపురం దగ్గర అయింది. ఆ అనంతపురం ఈ రాయపురి బస్ స్టాండ్. ఇప్పుడు అనంతపురం ఏమైంది, ఒకసారి దూరం అంటారు, ఒకసారి దగ్గర అంటారు. కరెక్ట్ చెప్పండి అంటే సాపేక్షికం అవునా. ఆ అనంతపురం బస్ స్టాండ్, రాయపురి బస్ స్టాండు ఈ ఆశ్రమం గేట్. ఆశ్రమం గేట్ చాలా దగ్గర అయింది, అది చాలా దూరం. ఆ గేటు, ఈ చైర్, ఈ టేబుల్, అట్లా మీరు చూసుకొని పోండి. టేబుల్ చాలా దగ్గర. ఆ టేబుల్, ఈ చర్మం, ఈ శరీరం చర్మం, ఇది చాలా దగ్గర నాకు, మిగతాదంతా దూరం. ఆ శరీరం, ఆ చర్మము, ఈ మనస్సు, ఇదే
ఒకటైన తర్వాత వెనకల లేదు, అర్థమయ్యేదానికి అట్లా చెప్తున్నాను. శరీరం అనేది దూరం, మనస్సు అనేది ఇంకా కొంచెం దగ్గర. ఆ మనస్సు, ఈ బుద్ధి. మనస్సు అనేది దూరము, బుద్ధి చాలా దగ్గర. అవునా? ఆ బుద్ధి ఎవరిది? బుద్ధి అది నాది. అంటే బుద్ధి అనేది కొంచెం దూరం, ఆ నేను అనేది చాలా దగ్గర. మళ్ళా నేను నేను అనే దాన్ని చూస్తే రెండు రకాలుగా ఉంటుంది. అది మీరందరూ అనుభవంతో చూసుకుంటే బాగా అర్థమవుతుంది. రెండు రకాలంటే వ్యవహారం చేసే సమయంలో నేను ఫలానా అని వ్యవహారం చేస్తుంటాం. అవునా? భార్యతో వ్యవహారం చేయాలంటే నేను భర్త, పిల్లలతో వ్యవహారం చేయాలంటే నేను తండ్రి, ఆఫీస్లో పనిచేయాలంటే నేను ఆఫీసర్. అవునా? ఇట్లా నేను ఫలానా మారిపోతా ఉంది. కానీ నేను అనేది మారడం లేదు. ఫలానా అనేది మారుతుంది, నేను అనేది మారదు. తర్వాత బాహ్య ప్రపంచాన్ని వదిలేస్తాం. శరీరానికి వస్తే కన్ను ఉపయోగం చేసుకుంటే చూసేవాడు, చెవి ఉపయోగం చేసుకుంటే వినేవాడు. అవునా? ఇట్లా ఒక్కొక్క ఇంద్రియాలు వాడుకున్నప్పుడు ఫలానా అనేది మారిపోతుంది. మనస్సు ఉపయోగం చేసుకున్నప్పుడు ఆలోచన చేసేవాడు, బుద్ధిని ఉపయోగం చేసుకుంటే నిశ్చయం చేసుకునేవాడు. ఇప్పుడు బాహ్య ప్రపంచ సంబంధం లేదు, శరీర సంబంధం, ఇంద్రియాల సంబంధం లేదు, మనస్సు బుద్ధి సంబంధం లేదు. అప్పుడు నువ్వెవరు? చూసేవాడా, వినేవాడా, తండ్రినా, భర్తనా? వేరే సంబంధాలతో చెప్పుకుంటున్నాం. ఏ సంబంధం లేనప్పుడు నేను ఫలానా, నేను అనే తలంపును ఉండదు, నేను ఫలానా అనేది ఉండదు. అవునా? ఏదైతే నేననే తలంపు లేకుండా, నేను ఫలానా అనేటువంటి అభిమానం లేకుండా ఏదైతే ఉందో అది నిజమైన నేను. ఇది మీకు ఎప్పుడు అనుభవానికి వస్తుంది? ఎప్పుడు మీకు అట్లా ఉంటారు అంటే నేను అనే తలంపు లేకుండా, నేను ఉన్నాననే తలంపు లేకుండా, నేను ఫలానా అనే అభిమానం లేకుండా ఎప్పుడు ఉంటారు మీరు జీవితంలో? చెప్పండి, ఎప్పుడు? నిద్ర. అవునా? మూర్ఛ రోగం వస్తే అట్లా ఉంటారంట, సమాధి స్థితిలోనూ అట్లే ఉంటారు. ఇప్పుడు కాలంలో అనెస్థీషియా ఏదో ఇస్తారు కదా ఆపరేషన్ చేయాలంటే, అప్పుడు కూడా అదే స్థితి అంటారు. కానీ ఇవన్నీ మనకు అనుభవంలో లేదు కనుక నిద్ర అనేది తీసుకుంటే నేను ఉన్నాను అనే తలపు లేదు, అయినా ఉన్నాను, నేను అనే తలపు లేదు, అయినా ఉన్నాను. అక్కడ మళ్ళీ మనం అనుభవం చూసుకుంటే నిద్ర, దాని లోపల నేను, రెండు వచ్చిన అనుభవానికి. మరి అక్కడ ఏమి మిగిలిందో శరీర, ఇంద్రియ, బుద్ధి, మనస్సు మొత్తం అంతా దుమ్మంతా దులుపుకొని ఏ దుమ్ము లేకుండా పవిత్రంగా ఏది ఉందో దాన్ని జాగ్రత్త వస్తుబుద్ధి నిద్రాన్ని భ్రమపడుతుంది. అక్కడ ఏముందంటే పవిత్రమైన అస్తిత్వం. అస్మిన్ పురుష అంటే అది. ఈ పురుషుని యందు పరమ ప్రేమ స్వరూప, దాంట్లో ప్రేమ అనేది మీకు సతతంగా ఉందా, లేదా దాంట్లో కూడా రాగద్వేషాలు వస్తున్నాయా, విసుకొస్తూ ఉందా? ఆ నిద్ర అన్నప్పుడు ఏ ఒక్క అస్తిత్వం ఉందో, దాని గురించి మీకు ప్రేమ ఉందో, ఎప్పుడన్నా విసుకొచ్చిందా మీకు? ఏమని? అబ్బాబా రోజు నిద్ర చేయాలి, ఇంకా నేను నిద్ర చేయను అని ఎవరైనా అంటారా? ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు నిద్ర చేస్తారు. రాత్రి నిద్ర రాదు. ఎందుకంటే ఎట్లా జీవనం చేస్తే హాయిగా నిద్ర చేయగలమో అట్లా చేయలేము. ఎవరు నమ్ముకుంటే హాయిగా నిద్ర చేయగలమో వాళ్ళు నమ్ముకోలేదు. ఏదేదో చేస్తున్నామో రాత్రి నిద్ర పోని. వ్యాపారం చేసాంలో నిద్ర రాదు.
ఇంకా ఆఫీస్లో పనిచేసే సమయంలో వేదాంతం వినే సమయంలో నిద్ర వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా విసుగొచ్చిందా? ఎందుకు? అదే ప్రియమైన స్వరూపం. దానికోసం మొత్తం జగత్తంతా ప్రేమ నాకు. దానికోసమే మొత్తం జగత్తంతా ప్రియం. నాకేమన్నా తొందర వస్తుందంటే ఎవరైనా నాకు సన్నిహితమో ప్రియం అంటున్నానో వాళ్ళంతా వదులుకొనిస్తాను. కనకదాస పాట పాడుకొని పోతుంటాడట, ఏమీ లేదు సంసారం, ఏమీ లేని సంసారం అని. ఎవరో గృహత్రై మా ఇంటి మీద అట్టు పాడకు, మీ ఇంట్లో ఏమి లేదని, మా ఇంట్లో వచ్చాడు, ఎందుకు లేదు, ఏమీ లేదు సంసారం అంటాం, మీ ఇంట్లో లేదమ్మా, మా ఇంట్లో వచ్చాడు అన్నాడు. సరే నాయన మీ ఇంట్లో ఉంది కదా, చూడు ఎంతమంది ఉన్నారు నన్ను చూసుకునేదానికి. సరే అయితే ఒక పని చేయి, నువ్వు ఈ కట్టపైన పట్టుకొనేసి అని ఆయన కట్టపైన పండబెట్టి ఇంటి ముందర వస్త్రం ఉంటే దాన్ని కప్పేసినాడు. ఊరికే పండుకొన్నాడు, ఏం జరుగుతుందో చూడు అన్నాడు. సరే నెట్టి నాకు మొదలుపెట్టినాడు కనకదాసు. ఇంటి లోపల నుంచి వచ్చినవాడు, ఎందుకు ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యో భిక్షాం కోసం వచ్చినాను, మీ వాళ్ళు బయటకు వచ్చినారు, ప్రాణం పోయింది, ఇక్కడుంది పీని డెడ్ బాడీ ఇక్కడుంది, ప్రాణం పోయింది అంటే అందరూ ఏడ్చేది మొదలుపెట్టినారు. అయ్యో దేవుడా నన్ను తీసుకొని పోయింటే బాగుండదు కదా, ఈ వయస్సులో నన్ను వదిలేసి వాడిని ఎందుకు తీసుకొని పోయినావు అని తల్లి ఏడుస్తుంది. వాళ్ళని తీసుకుపోతే నేను ఎట్లా జీవనం చేసేది, నన్ను తీసుకుని పోయింటే బాగుండేది అని భార్య ఏడుస్తుంది, అందరూ ఏడుస్తున్నారు. అవునా? సరే కనకదాసు కొంచెం అయిన తర్వాత మీకేం కావాలి, మీ ప్రాణం పోయినా పర్వాలేదు, ఆయన లేచి రావాలి అంతే కదా, అంతే అంతే అన్నారు. అయితే ఒక పని చేయండి, ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను నేనంట. పాలు తెచ్చినారు, అక్కడ పెట్టినారు పీనికి దగ్గర. పీనికి కాదు అది, మనకి అంత తెలుస్తామని పెట్టినారు. ఇప్పుడు ఈ పాలు మీరు ఎవరైనా తాగితే ఆయన లేచి వస్తాడు. అప్పుడు భార్య నేను తాగుతానంటుంది, తల్లి నేను తాగుతానంటుంది. అందరూ కొంచెం ఉండండి, నేను చెప్పేది సంపూర్ణంగా వినండి. ఎవరన్నా తాగితే వాళ్ళు సస్తారు, ఆయన లేచి వస్తాడు. తాగండి ఎవరన్నా అంటే ఎవరు తాగుతారు? ఇప్పుడు ఆ భార్య అంటుంది, ఎట్లా 14 ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని చూసుకుంటాను, ఆయన ప్రారంభం ఆయన రుణం అయిపోయింది, పోయినాడు. తల్లి అంటుంది, ఎవరెవరి తలరాత వాళ్ళది, అందరూ మాట మార్చినారు. ఎంతవరకు నాకు ఏం తొందర రాదో అంతవరకు అందరూ ప్రియమే. రామకృష్ణ ఆశ్రమం హైదరాబాద్ వాళ్ళు ఒక సీడీ తీశారు, రామకృష్ణ కథల్ని ఆడియో వీడియో కలిపి తీసినారు. దాంట్లో ఇంట్లో భర్త చనిపోయినాడు. ఆమె యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది, నేను చూశాను అది. ఏం ఏడుస్తూ ఉందంటే బంధువులంతా సమాధానం చేస్తే, ఎవరు సమాధానం చేస్తే సమాధానం కదా, పీని ఎత్తుకుని పోయేదాన్ని కూడా వదులుతామే, అయ్యో ఎత్తుకుని పోతే నేను ఎట్లుండేది అని ఏం గలాట్ చేస్తుంది. కొనాకి బంధువులంతా నిశ్చయం చేస్తారు, ఇంకేం పెట్టుకుంటావు, ఆమె ఏడుస్తూ ఉంటుంది, మనం శవ సంస్కారం చేసేస్తాము అని నిశ్చయం చేస్తున్నారు. ఆ పీనికి బయటకు తీసుకుని రావాలంటే ఆ వాకిలి, ఈ ఇల్లు వాకిలి చాలా చిన్నగా ఉంది, బయటకు తెచ్చేది కష్టం. మరి ఎట్లా ఎత్తుకుని పోయింది ఏం చేయాలంటే వాళ్ళు బంధువులంతా నిశ్చయం చేస్తారు, తలుపు పగలు కొట్టి ఎత్తుకుని పోదాం, మళ్ళీ వాళ్ళు రిపేర్ చేయించుకుంటారని. అంతవరకు ఏడుస్తున్న భార్య కన్ను తుడుచుకొని పోయినాడు మళ్ళీ ఇల్లు పాటు చేస్తారా? మరి ఎట్లా మా బయటకు ఎత్తుకొని పోయేది, ఎట్లా ఏం చేయొచ్చు? చేతులు నరికి ఎత్తుకొని పోండి. ప్రియమైన వస్తు లోపల ఉంది, ఆత్మనస్తు కామయ సర్వం ప్రియమవుతుంది, అదే పరమాత్మ స్వరూపం. దాంట్లో ఉన్నటువంటి ఒక ప్రియంతం ఏదో దాన్ని మనం సక్రమంగా కనుక్కోకుండా, అది పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోకుండా బయట ఎక్కడెక్కడో మనసు పెట్టుకున్నాం. బాహ్య ప్రపంచంలో మనస్సు ఉంటే అది వ్యర్థము. కనుక ఆ పరమాత్మ మనస్సు ఉండాలి, అది భక్తి.
ఆ భక్తి ఉంటే తర్వాత మీరు భక్తితో క్రియ చేయొచ్చు, భక్తితో మాట్లాడవచ్చు, భక్తితో ఈ విభూతి అంత పెట్టుకోవచ్చు. ఆ భక్తి లేకుండా అంటే ఆ పరమాత్మ స్వరూపం ఆసక్తి లేకుండా మనము ఊరికే మాట్లాడితే లాభం లేదు. సరే, దాంట్లో ఆసక్తి ఉంది అనే దాన్ని మనకి ఎట్లా అంటే మనస్సు పూజ్య విషయాల్లో ఆసక్తిగా ఉంటే పూజ్య విశేష ప్రేమ సా భక్తి. పూజ్య విషయాలు గౌణభక్తి అంటారు, అది పరాభక్తి. అస్మిన్ పురుషే పరమ ప్రేమ స్వరూపమే పరాభక్తి. మరి గౌణభక్తి అంటే పూజ్య విశేష ప్రేమ సా భక్తి. పూజ్య విషయాల్లో ఏ ప్రేమ ఉందో అది భక్తి. పూజ్య విషయం అంటే ఏది? అది ఇప్పుడు కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సమాజం చాలా వరకు చెడగొట్టేస్తున్నారు ఈ రాజకీయ వ్యక్తుల వాళ్ళంతా. సచిన్ టెండూల్కర్ వాడే పూజ్య విషయం. నిజంగా ఎందుకో తెలియదు, క్రికెట్ వేస్ట్. ఆ గేమ్ మొత్తం దేశాన్ని పాటు చేస్తుంది. ఎవరో 11 మంది ఉద్ధారం అయ్యే దానికోసం మొత్తం దేశం పాడైపోతుంది. కానీ వాడు దేవుడిని పూజ చేస్తారు. ఇంకా ఆయన హ్యావ్ ఎన్ హై అంబిషన్, ఉన్నతమైన కోరిక పెట్టుకోండి, దానికోసం ప్రయత్నం చేయండి అనేది ఉద్దేశం, అర్థం లేని ఉద్దేశం చేశాడు, వాడిని దేవుడిని పూజ చేస్తారు. ఫిల్మ్ యాక్టర్స్ ఏది హైట్స్ ఆఫ్ లవ్, ఇంగ్లీష్లో హైట్స్ ఆఫ్ లవ్ అని ఒక పిక్చర్, దాన్ని ప్రేమ శిఖరాలని తెలుగులో తీసినారు. దాంట్లో మమతా కులకర్ణి చాలా బాగా యాక్ట్ చేసిందంట. అది ఏం యాక్ట్ చేసిందో నేనేం చూడలే, చాలా బాగా యాక్ట్ చేసింది. నెల్లూరులో ఓ మందిరం కట్టినట్ట ఆమె కోసం. ఇప్పుడు రోజు పూజ జరుగుతోంది. మమతా కులకర్ణి ఆయ నమః, మమతా కుల, ఇవన్నీ పూజ విషయాల. ఏది పూజ విషయం? నా దుఃఖాన్ని ఎక్కడ చెప్పుకున్నా, నా సమస్యలు ఎక్కడ చెప్పుకున్నా వినే వరకు వింటారు. తర్వాత నీదెంతో మేలు నాది విను, నీదెంతో మేలు నాది విను అంటారు. అదే ఎవరో వచ్చి చెప్పుకున్నా అంటే మా ముల్లా నజరుద్దీన్ దగ్గర, ఇట్లా ఉంది నా పరిస్థితి, ఎట్లా జీవనించేదో తెలీదు, నా భార్య నేనేదైనా ఒక మాట మాట్లాడితే ఆ మాట పట్టుకున్నారు, అదంతా నా తల తినేస్తుంది, ఎట్లా ఆమెతో ఉండాలి నాకు తెలియదని. ముల్లా నజరుద్దీన్ అంటే కొంచెం ఉండు, నువ్వు మాట్లాడితే ఆమె ఆ మాట పట్టుకుంటుంది, నువ్వు మాట్లాడకుండా ఉంటే ఆ రోజు ఏం సమస్య ఉండదు, నువ్వెంతో మేలు నాది విను. మాట్లాడకుండా ఊరికే ఉంటే పెళ్లి చేసుకుని ఎందుకు దయ్యంలో కూర్చునేదానికే మాట్లాడి ఉంటుంది. మాట్లాడితే ఏదో ఒక మాట పట్టుకున్నారంతా నా తల తినేస్తుంది, నీదెంత మేలు, అంతే కదా. మనం చెప్పుకుంటాము, వాళ్ళు వినేంత విని నీదెంత మేలు నాది విని ఉంటాడు. ఒక్క చోట మాత్రం మనం పోయి దుఃఖం చెప్పుకుంటే నీకు దుఃఖమే లేదు. ఎక్కడుంది దుఃఖం? నువ్వు ఆనంద స్వరూపం, నీకు దుఃఖం వచ్చడానికి అవకాశం లేదు. ఆనందం ఆయన పూజ్య విషయం. ఎవరైతే నువ్వే ఆనంద స్వరూపం, నీ దుఃఖం అనేది అంటుకోదు. నీకు ఏ విధంగా సూర్యునందు చీకటి వచ్చేది సాధ్యం లేదో, వస్తుందా చీకటి సూర్యుల్లో, అదేవిధంగా నీకు దుఃఖం లేదు అని ఏ మహానుభావుడు చెప్పగలడో ఆయన పూజ్య విషయం. అందుకే మహాత్ములు అంటారు, గురువే గతి అను మనస తత్వ గురుపాదముల కంటే ఘనమేది మనస. గురువే గతి అను మనస, తత్వం తెలుసంటే గురు పాదాలు దొరికితే చాలు. దాంట్లో మీకు అర్థం కానీ చెప్తున్నాను, నిజంగా ఇంకెక్కడ పోవాల్సిన అవసరం లేదు. సత్యానంద సరస్వతి బోధన పద్ధతి, శృతి భాష్య, దాన్ని అనుసరించి అనుభవపూర్వకం ఏం చెప్పినాడో ఈ సంబంధం మనకు ఉంది అంటే ఇంకెక్కడ పోవాల్సిన అవసరం లేదు. కనుక అటువంటి గురు పూజ్య విషయం ఆయనకి ఎట్లా వచ్చింది అది జ్ఞానం, స్వరూపస్థితి ఎట్లా వచ్చిందంటే వాళ్ళ గురువు ఉపదేశం చేశాడు. ఎక్కడి నుంచి ఉపదేశం చేశాడు?
ఉపనిషత్తు నుంచి ఉపదేశం చేశాడు అవునా. కనుక ఆ ఉపనిషత్తు పూజ్య విషయం, ఆ బోధన క్రమ పూజ్య విషయం. దాంట్లో మనకు ఆసక్తి ఉంటే అది భక్తి. పూజ్య విశేష ప్రేమ సా భక్తి. దాంట్లో ఆసక్తి. సామాన్యంగా బాహ్య ప్రపంచం నుంచి, భౌతిక జీవితం నుంచి ఇటువైపు వచ్చేది కష్టం. ఎక్కడ దైవ చింతనకు వచ్చేది, ఈ దైవ చింతనకు తిరిగేది కష్టం. తిరిగినా దీంట్లో మందిరాలకు పోతాము, పూజ చేస్తాము, యాత్రలు చేస్తాము, వ్రత నియమాలు చేస్తాము, అన్నీ చేస్తాం. కానీ శ్రవణంలో ఆసక్తి వచ్చేది కష్టం. శ్రవణంలో ఆసక్తి వచ్చేది కష్టం. శంకరాచార్యులు అంటారు 16వ అధ్యాయంలో దైవీ సంపద చెప్తూ జ్ఞానయోగ వ్యవస్థితి. జ్ఞానయోగ వ్యవస్థితి అంటే అన్ని దైవ సంపద ఉంది. దాన ధర్మాలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, యాత్రలు అంతా ఉంది. కానీ శ్రవణం చేసే దాంట్లో ఆసక్తి ఉందంటే లేదు. అది లేదంటే మిగతా దైవీ సంపదతో అజ్ఞానం పోదు. మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది. కొంచెం మంచి జన్మ రావచ్చు. మంచి జన్మ అంటే ఇప్పుడు ఏదో ఆర్డినరీ ఫోన్ పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ జన్మలో వాట్సాప్ రావచ్చు అంతే. అంత తప్పితే ఇంకేం పుణ్యంతో ఇంకేం బాగుంటుంది. అజ్ఞానం పోవాలంటే జ్ఞాన యోగ వ్యవస్థితి ఏష. శంకరాచార్యులు అంటారు ఇదే ప్రాధాన్యమైనటువంటి దైవీ సంపత్. దాంట్లో శ్రవణంలో ఆసక్తి వచ్చినా కూడా నువ్వే ఈ స్వరూపము అని చెప్తూ ఉంటే దాంట్లో ఆ శ్రవణంలో ఆసక్తి రాదు. మరి ఇంకేదేదో శ్రవణం చెప్పి నేను పూజ చేశాను లింగము, దాన్ని తీసుకొని మీరు పూజ చేయండి, మీకేమేమి అవుతుంది ఇప్పుడే చెప్పలేనంటాడు. దాంట్లో మనకు ఆసక్తి. ఎవరికైనా ఏదో గ్రంథాలు అమ్ముకోవాలి. ఒక స్వామీజీ ఆయన ఏమన్నాడు, ఈ గ్రంథంలో మధ్యలో పువ్వు పెట్టినాను, ఆ పువ్వు ఎక్కడ పెట్టినానో అక్కడి నుంచి ముందుకు ఒకసారి చదవండి, తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదవండి, చదివితే మీకు నేను దర్శనం ఇస్తాను అని. నిజంగా ఎవరో జనాలు కొనిది ఆ పుస్తకాన్ని. ఎందుకు ఎవరో చిన్న పాప 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పాప ప్రశ్న వేస్తుంది, స్వామి ఇప్పుడే మీ దర్శనం చేస్తున్నాం. నిజంగా ఇట్లా ప్రశ్న వేసింది. ఆ స్వామిజీ అల్లాడిపోయినాడు, ఏం చెప్పాలో తెలియదు. ఇప్పుడే మీ దర్శనం చేస్తున్నాము, మళ్ళీ మీ పుస్తకంలో మీరు కనపడేదానికోసం అంత శ్రమ ఎందుకు, అంత డబ్బు ఎందుకు వేస్ట్ అనింది ఆ పాప. ఈయనేం చెప్పాలి స్వామి? కానీ ఆ పాపకు ఎట్లా వివేకం వచ్చిందో అట్లా మనకు వివేకం రాదు. అక్కడ పరిగెత్తుంటాం. శృతి, యుక్తి, అనుభవం. దాంట్లో శృతి శంకర భాష్య, సత్యానంద సరస్వతి వివరణ. దీంట్లో ఉన్నామంటే మళ్ళీ ఇంకే మార్గం అవుతుంది. కనుక అస్మిన్ పురుషే పరమ ప్రేమ స్వరూప, అది పరాభక్తి. తర్వాత గౌణ భక్తి. ఆ గౌణ భక్తిలో అనేక విధాలుగా వ్యాఖ్యానం చేస్తారు. కానీ పూజ్య విశేష యా ప్రేమ సా భక్తి అని దాన్ని చూస్తాం మనం. మనలో భక్తి ఉంది అవునా. నిద్ర చేయకండి, నిద్ర చేయకండి అంటే గడియారం చేస్తారు మేల్కొని. ఇంకా ఏం చెప్పు. నిజంగా ఇంకేం కాదు చెప్పండి. ఉదయం నుంచి మేత, గీత చాలా, ఇంకేం కాదు జీవితంలో. మరి ఎందుకు వస్తుందో నిద్ర తెలీదు. మేతల గురించి ఏం ఆలోచించాల్సిన పనిలే. పాపం ఇప్పుడు వాళ్ళు యోచన చేసి పోయి చూసుకొని వచ్చాను, రెడీ అయ్యిందో లేదో అని. మనకు ఏమైనా బాధ ఉందా? ఏం లేదు అన్నా. వినేది తినేది, ఇంకా దీంట్లో హాయిగా ఉండేది వదిలేసి ఎందుకు నిద్రపోతారు అంటే గౌణం మనకు ఉంది భక్తి. కానీ అది స్థిరంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, ఇదే మార్గంలోనే ఉండాలి.
మళ్ళీ స్వస్థలోకం మిగిలిపోయేంత వరకు మాలో వేరే మార్పు రాకూడదు. మార్పు వచ్చిన ఆ స్వస్థలోకం మిగిలిపోయేదానికి అనుకూలమైనటువంటి మార్పు తెచ్చుకొని ఆ సాధన మార్గంలో పోతుండాలి, కానీ అన్ని మార్గానికి పోకూడదు. దానికోసం ఏ విధంగా సాధన చేయాలి అనేదాన్ని ఇంకా 3 రోజులు ఉంది. ఆ 3 రోజుల్లో ప్రయత్నం చేస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్